ఈ రోజు సాయంత్రం వైఎస్ షర్మిల కుటుంబ సమేతంగా తన సోదరుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి షర్మిల వెళ్లనున్నారు. ఈ సందర్భంగా షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను జగన్మోహన్ రెడ్డికి ఆమె అందించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్ ఆనంద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఈ రోజు 4 గంటలకైతే తను కలిసి తన కుమారుడి యొక్క వివాహ శుభలేఖను అయితే ఈ రోజు ముఖ్యమంత్రి దంపతులకు అందజేయన్నారు. ప్రధానంగా తీసుకుంటే ఒక రాజకీయ వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ప్రధానమైన చర్చ అయితే వైఎస్ఆర్ ఏదైతే తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు ఇప్పటికే అయితే తనైతే ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేరొద్దు, కాంగ్రెస్ పార్టీలో చేరొద్దు అని చెప్పి అనేక పర్యాయాలు కూడా షర్మిలాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంప్రదించినట్లు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. కానీ వీటన్నింటిలో కొట్టిపరచు షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం మాత్రమే మొగ్గు చూపినట్లయితే ప్రధానంగా అయితే ఈ రోజు అయితే మనకి సమాచారం అందుతుంది. ఏదైతే రేపు 4వ తారీఖు ఢిల్లీలో జరిగే సమావేశంలో అయితే వైఎస్ షర్మిల అయితే పార్టీలను విలీనం చేయనున్నట్టున్నారు. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే ఈ రోజు 4 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు తను వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని కలిసి తన కుమారుడు రాజారెడ్డి వివాహ శుభలేఖలు అయితే అందించనున్నారు. తర్వాత అనంతరం వైఎస్ షర్మిల ఢిల్లీ పయనం అవ్వబోతున్నట్లయితే మనకు ప్రధానంగా సమాచారం అందుతున్నాను. ఓకే కృష్ణ, మరి ఢిల్లీ పర్యటనకు సంబంధించి జగన్తో చర్చించే అవకాశం కనిపిస్తుందా? ఓన్లీ పెళ్లి పత్రిక ఇచ్చేసి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అంటే అధికారికంగా అయితే సీఎంఓ నుంచి వచ్చిన మనకి సమాచారం అయితే కేవలం తన కుమారుడి యొక్క ఏదైతే శుభలేఖ ఉందో ఆ శుభలేఖను ఇవ్వడానికే వైఎస్ షర్మిల వస్తున్నారని చెప్పేసి చెప్తున్నప్పటికీ కానీ ఏదైతే పార్టీ చేరికల పైన కానీ తీసుకునే నిర్ణయాల పైన కానీ తప్పకుండా ఈ యొక్క ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే అనివార్యమైన అంటే గతంలో సైతం అనేక పర్యాయాలు షర్మిలతో ఈ పార్టీలో చేరొద్దు, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడంలో కానీ వైఎస్ కుటుంబాన్ని అంటే ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరొద్దని చెప్పేసి కూడా అనేక పర్యాయాలు కూడా ముఖ్యులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధానమైనటువంటి నాయకులు కలిసి కూడా షర్మిలాకి చెప్పినట్లయితే ప్రధానంగా అయితే వార్తలు అయితే వచ్చాయి. కానీ అన్నిటి నేపథ్యంలో కూడా వీరన్నింటినీ ఖాతరు చేయకుండా షర్మిల అయితే తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలలో చేరడానికైతే మొగ్గు చూపినట్లయితే ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో కానీ ఇటు వైఎస్ భారతితో కానీ ఈ యొక్క విషయం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం చర్చకు వచ్చే అవకాశం ప్రధానంగా అయితే మనము వచ్చినట్లయితే అర్థం చేసుకోవచ్చు. ఆనంద్. ఓకే కృష్ణ, మరి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ఆర్టీపీ పార్టీని మరి కాంగ్రెస్లో విలీనం చేస్తానని కూడా అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటుగా మరి ఈరోజు విలీనం చేసే అవకాశం కనిపిస్తుంది ఢిల్లీకి వెళ్ళాక. తప్పకుండా ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తన కుమారుడి వివాహ పత్రికను అందించిన అనంతరం విజయవాడ గన్నవరం నుంచి ఢిల్లీకి అయితే పయనం అవుతున్నారు. రేపు 4వ తారీఖు 11 గంటలకి మల్లికార్జున ఖర్గే తో పాటు ఏదైతే రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా పాల్గొనబోతున్నట్లు మనకు సమాచారం ఉంది. ఈ కార్యక్రమంలో అయితే వైఎస్ షర్మిల పార్టీని విలీనం ప్రకటన చేస్తారు. ఇప్పటికే పార్టీని విలీనం చేస్తున్నట్లు తన కార్యకర్తల దగ్గర కానీ తన పార్టీలో నాయకులందరి దగ్గర కూడా అనౌన్స్ చేసినట్లు మనం చూస్తాను. దాదాపు షర్మిలతో పాటు 40 మంది నాయకులు అయితే తన షర్మిలతో పాటు కూడా రేపు ఉదయం ఢిల్లీలో అయితే వెళ్ళబోతున్నారు. ప్రధానంగా తీసుకున్నట్టు నేను షర్మిల అయితే ఒకటే ప్రకటన చేశారు. తన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పిసిసి పార్టీ అధ్యక్ష పదవురాల కన్నా కూడా ఏఐసిసిలో కీలక పదవి వస్తుందని చెప్పి కూడా తను చెప్పడం చూసుకున్నట్లయితే అంటే తను ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షురాలు కన్నా కూడా ఏఐసిసిలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవే రాబోతుందని చెప్పేసి మనకైతే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకులు కానీ ఇటు షర్మిల కూడా చేసిన ప్రకటన చూస్తుంటే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఆనంద్. వైఎస్ఆర్టీపీకి సంబంధించి విలీనంపై మరి వైఎస్ఆర్టీపీ యొక్క నేతలు ఏమంటున్నారు? ఈ యొక్క ఏదైతే అంటే తెలంగాణ నుంచి అయితే కొంత వ్యతిరేకత అయితే ఉన్నా నమ్ముకొని వైఎస్ఆర్టీపీలో జాయిన్ అయ్యి షర్మిలతో నడిచిన నాయకులంతా కూడా ఒకంత అసహనం వ్యక్తం చేస్తూ మేమంతా మోసపోయామనే ధోరణితో చెప్తున్న పరిస్థితులను చూస్తారన్న. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి మాత్రం ఒకంత డిఫరెంట్. వైఎస్ షర్మిల యొక్క ఏదైతే చేరికను మాత్రం
తెలుగు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చాలా స్వాగతిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే గత 10 ఏళ్లుగా కనీసం ఉనికి కాదు కదా కాంగ్రెస్ పార్టీ అసలు అడ్రస్ గల్లంతైన పరిస్థితి అయితే మనం చూస్తాం. అలాంటిది వైఎస్ షర్మిల పార్టీలో చేరటం వల్ల కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ ఉత్తేజం వస్తుంది. మళ్ళీ ఒక బలమైన లీడర్ వచ్చింది. వైఎస్ జగన్మోహన్, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కనుక గ్యారంటీగా పార్టీ మళ్ళీ బతికి ఈసారి అసెంబ్లీలోకి అయితే అడుగు పెట్టగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు వస్తుందని బలంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు. వైఎస్ షర్మిల యొక్క రాకనైతే స్వాగతించడమే కాదు, వైఎస్ షర్మిల యొక్క పదవి ఎక్కడైతే అక్కడ పార్టీ విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ కానీ వైఎస్ షర్మిల వస్తున్నదో ఘనంగా తనకి స్వాగతం చెప్పాలని కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.